కూడా వివరించడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, అదేవిధంగా అక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అనే వాటి గురించి కూడా పూర్తి వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలియజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క సహాయక చర్యల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు స్థానిక అధికారులు కానివచ్చు, ఇతర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివచ్చు, అదేవిధంగా ఇతర మెడికల్ టీం కావచ్చు, పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి. మరొక వైపు 12కు పైగా ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మంటలను పొగను అదుపు చేసేందుకు వాళ్ళు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం ఈ మధ్యకాలంలో జరగడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దీనికి సంబంధించి ఇట్లాంటి ఘటన జరగడానికి ఎందుకు జరిగింది, అసలు టేకాఫ్ అయిన 2 నిమిషాలకే కారణం ఏమిటి, విమానంలో సాంకేతిక లోపమా లేదంటే పైలట్ తప్పిదమా అనేటి వివరాలు అయితే ఇంకా తెలిసి రాలేదు. దీనికి సంబంధించి డీజీసీఏ పూర్తిగా దీనికి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి హై లెవెల్ ఎంక్వైరీని కూడా ఇప్పటికే చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎంక్వైరీలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే 242 మందితో కూడినటువంటి ఆ విమానం, లండన్ వెళ్తూ ఉన్నటువంటి విమానం 2 నిమిషాల్లోనే కూలిపోవడం పట్ల ఎవరైతే ఆ విమానానికి వెళ్ళారో వారి యొక్క బంధువులు కానివచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అన్న విషయం లోపల కేవలం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే విమానం కుప్పకూరడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. రాజు, ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది మరణించారు అన్న విషయాలపై ఏమైనా క్లారిటీ ఉందా, డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ప్రమాదం అయితే పెద్ద ఎత్తులోనే ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ విమానం క్రాష్ అయితే ఒక్కసారిగా అందులోంచి తప్పించుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి అవంతా కూడా లాక్ అయి ఉంటాయి కాబట్టి డోర్స్ అన్నీ కూడా అసలు ఏం జరిగింది ఉంటుంది, ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది క్యాజువాలిటీస్ అయి ఉంటారు అనేది ఇంకా తెలిసి రాలేదు. కానీ పెద్ద మొత్తంలోనే ఇక్కడ ఆ ప్రాణ నష్టం కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ విమానం సిచ్యువేషన్ చూసినట్టయితే ఎయిర్ ఇండియా బోయింగ్ 171 విమానం ఏదైతే ఉందో ఇందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి లండన్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ఫ్యూయల్ కూడా పెద్ద సంఖ్యలో ఇందులో ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ప్రయాణికులు కూడా 242 మంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి పెద్ద సంఖ్యలోనే ఇక్కడ మరణించే వారి అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ప్రమాదం ఒకవేళ క్యాజువాలిటీస్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక అంచనాకైతే వస్తూ ఉన్నారు. అయితే ఎంతమందికి ఇక్కడ గాయాలయ్యాయి, ఎంతమందికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు ఇప్పటికే ఒక సహాయక చర్యలను అయితే ముమ్మరం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా దాన్ని మానిటర్ చేస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రికి అదేవిధంగా ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్తో ఇప్పటికే ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అమిత్ షా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, దీనికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకునేందుకు ఒకవైపు సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ 2 చర్యలు కూడా ఏకకాలంలో కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇందులో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫ్లైట్లో ఉన్నటువంటి వారి బంధువులు కానివచ్చు, అదేవిధంగా ఇతర వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పటికే చాలామంది కూడా ఎయిర్పోర్ట్కి కాల్ చేస్తూ ఉన్నారు. అక్కడికి చాలామంది వస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అక్కడ ఉన్న వాటిని ఎవరైతే క్యాజువాలిటీస్ ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి తరలించిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారులు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 242 మందితో కూడినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏదైతే ఉందో ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తా ఉన్నటువంటి క్రమంలో కేవలం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూరడం పట్ల ఒక్కసారిగా అక్కడ దిగ్భ్రాంతికరమైన వాతావరణం ఏర్పడింది. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపలనే అక్కడ దట్టమైన పొగలు మంటలు వ్యాపించాయని చెప్పి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కేవలం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే ఈ ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరం అని చెప్పి కూడా అటు స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానివచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కానివచ్చు సహాయక చర్యలను అయితే ఇప్పటికే ముమ్మరం చేయడం జరిగింది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఇటు స్థానిక ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక అధికారులు తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని క్యాజువాలిటీస్ని రక్షించేందుకు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నార్మల్సీ తీసుకొచ్చేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా అయితే మరి కాసేపట్లో మరిన్ని వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీపిక, రాజు, ప్రమాదంలో బాధితులు ఎవరైనా మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా?
ఎస్, ఇప్పటికైతే ఈ ప్రమాదంపై ఎవరు కూడా బయట ఇంకా మాట్లాడలేదు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఒక్కసారిగా ఇట్లాంటి చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ కానివచ్చు, ఇతరులకు కానివచ్చు, కేవలం సెండ్ ఆఫ్ ఇచ్చి బయటికి వెళ్ళే లోపల ఇట్లాంటి పరిస్థితి జరిగింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 నిమిషాల వ్యవధిలోనే విమానం టేకాఫ్ కాగానే కుప్పకూరడం పట్ల ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అనేది తెలియడం లేదు. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి జనావాసాలు ఏవైతే ఉన్నాయో అక్కడే దానిపైనే ఆ యొక్క విమానం కూలిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం విమానం ఏదైతే దాని యొక్క ఆ పక్కన అక్కడ చెట్టు ఉంది, చెట్టుకు తగిలి కూలిపోయిందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కారణాలు గల అంటే దీనికి ఎట్లాంటి కారణాలు, ఎందుకు ఇట్లా జరిగింది అనేది మాత్రం విచారణలో వెల్లడయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే డీజీసీఏ ఇప్పటికే దీనిపై పూర్తి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డీజీసీఏని ఆదేశించడం జరిగింది. మరొక వైపు ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానివచ్చు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు ఇతర సిబ్బంది కానివచ్చు, దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని కాపాడేందుకైతే శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎంతమందికి సో ఏం జరిగింది అనేది తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఇట్లాంటి ఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే అందులో ఇద్దరు పైలట్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు దాదాపు 10 మందికి పైగా విమాన క్రూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాదాపు 14 మంది కూడా విమానానికి సంబంధించినటువంటి సిబ్బంది అందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా 242 మంది అందులో ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి జరిగింది అనేది మాత్రం మనకు తర్వాత విచారణ తర్వాత బయటికి వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే దట్టమైన పొగ కానివచ్చు, మంటలు కానివచ్చు, అవి చెలరేగినటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ప్రాణ నష్టం సంభవించి ఉండవచ్చు అని చెప్పేసి ఇప్పటికే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలయ్యాయి అనే వివరాలు మాత్రం ఇంకా ఎక్కడా కూడా వెల్లడి కావడం లేదు. దీనికి సంబంధించి సో పూర్తి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు పూర్తయితేనే మొత్తం అవన్నీ వివరాలన్నీ తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సో ఇట్లాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కానివచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా అమిత్ షా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు కూడా ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఈ యొక్క సహాయక చర్యలను స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా అధికారులను అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉటావుటిన యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయక చర్యలు అయితే మనకు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. સવારે કેટલી થઈ ગઈ